రెండవ కార్యక్రమం అధ్యక్ష పేదల కోసం ఇప్పటికే 198 చోట్ల అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం. ఇంకా నేను ముందే చెప్పాను, పాతవన్నీ ప్రారంభిస్తాం. ఏ నియోజకవర్గంలో అయితే అన్నా క్యాంటీన్ లేదు అక్కడ కొత్తగా ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం ఒక అన్నా క్యాంటీన్ పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పేదవాళ్ళకి, ఆకలేసేవాడికి కనీసం కడుపు నిండా తిండి పెట్టడం మన బాధ్యత అధ్యక్ష. అందుకే మీరు చూస్తే అన్నా క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ గాని, లంచ్ గాని, డిన్నర్ గాని 5 రూపాయలకే ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మూడు పూట్ల చూస్తే 1,18,81,765 మంది అన్నా క్యాంటీన్లో భోంచేశారు అధ్యక్ష. అది విన్నప్పుడు ఒక ఆనందం, ఒక తృప్తి. నేను ఒకటే అప్పీల్ చేశాను అధ్యక్ష. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్టీ రామారావు గారు ఆ రోజు క్యాంటీన్ ప్రారంభించారు, అన్నదానం ప్రారంభించారు. ఈరోజు డబ్బులు కూడా కార్పస్ బాగా డెవలప్ అయింది. వడ్డీతో కనీసం వడ్డీ ఖర్చు పెట్టినా 1,00,000 మంది పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకా కార్పస్ కూడా పెరుగుతా ఉంది. ఒక స్ఫూర్తి, ఒక ఆలోచన ఏ విధంగా పనిచేస్తున్నదానికి తిరుమలలో అన్నదానమే ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అందుకని అధ్యక్ష ఇక్కడ కూడా అందరికీ అప్పీల్ చేస్తున్న దాతలందరికీ మీ దగ్గరలో ఉండే అన్నా క్యాంటీన్కి ఒక రోజున మీరు పుట్టినరోజు కానీ, మీ ఇంట్లో మంచి కార్యక్రమం చేసే సమయంలో కానీ, మీ కుటుంబ సభ్యుల్ని గుర్తుంచుకునే కార్యక్రమం చేసే సందర్భంలో కానీ ఒక 10 మందికి భోజనం పెట్టాలంటే అన్నా క్యాంటీన్ ఉపయోగించుకోండి. అన్ని దానాల కంటే అన్నదానం పవిత్రమైనది. ఈ కార్యక్రమానికి నాంది పలికి డబ్బులు పెరగడానికి ప్రభుత్వానికి కష్టం కాదు అధ్యక్ష. నేను సమాజంలో కూడా స్ఫూర్తిని ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలనుకుంటున్నాను. మొన్న విజయవాడలో వరదలు వస్తే అధ్యక్ష ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పనిచేసిన విధానానికి ప్రజలు మెచ్చి మేము కూడా ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని దగ్గర సీఎం రిలీఫ్ కి 500 కోట్ల రూపాయలు ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం విశ్వసనీయత. ₹1 ఇస్తే అది ప్రజలకు చేరుతుంది, న్యాయం జరుగుతుందనే విశ్వాసంతోనే ముందుకొచ్చారు. అది చూసినప్పుడు మాలో కూడా ఇంకా పట్టుదల పెరుగుతా ఉంది, ఇంకా బాగా చేయాలని ఆలోచన వస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇది అయిన తర్వాత దిశ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ఆడబిడ్డలకు దీపం 2 ఈ రోజు ఒక విధంగా ఆలోచిస్తే చరిత్ర దిశ సమైక్య ఆంధ్రప్రదేశ్ దీపం కార్యక్రమం నేనే పెట్టా. ఆ రోజు దేశంలో ఎవ్వరూ కూడా ఆలోచించినప్పుడు మా తల్లి కష్టాలు నేను ఒకసారి ఆలోచించుకుని ఎవరైతే ఆడబిడ్డలున్నారో ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో ఆ రోజు దీపం ప్రవేశపెట్టాం. ఈ దీపం యొక్క ముఖ్యమైన ఉద్దేశం చూస్తే అధ్యక్ష ఎక్కడెక్కడో కట్టెలు తెస్తారు. ఓసారి వర్షాకాలంలో బయట ఉంటే కట్టెలన్నీ ఎండిపోతే బాగా తడిచిపోతే ఆ కట్టెలు తీసుకొచ్చి పొయ్యిలో పెడితే ఎంత పొగంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒకే బెడ్రూమ్ ఇల్లుంటుంది, రూమ్ ఒకటే ఉంటుంది, అక్కడే కిచెన్, అక్కడే డైనింగ్, అక్కడే పడుకుంటారు. ఇల్లంతా కూడా పొగొస్తే ఆడబిడ్డలు పడే కష్టం అవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది. అప్పట్లోనే రామ్ నాయక్ అని ఒక మంత్రి ఉండేవాడు మహారాష్ట్ర నుంచి, వాజ్పేయి గారిని మెప్పించి రామ్ నాయక్ ని గట్టిగా రిక్వెస్ట్ చేసి ఆ రోజుట్లోనే ఇంటింటికి దీపం కింద వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా సరఫరా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష. ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని మళ్లీ రిపీట్ చేశాం. మనోహర్ గారు మంత్రిగా చాలా సమర్థంగా దాన్ని చేశారు. ఒకే హామీ ఇచ్చాం, సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నాం. ప్రతి సంవత్సరం 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చే బాధ్యత
ఈ ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎక్కడిచ్చారంటారు. ఇది క్యాష్గా చేతికి ఇవ్వడానికి. గ్యాస్ తీసుకుపోవాలంటే సిలిండర్ కావాలి. అంటే ఎవరైనా సరే గ్యాస్ సిలిండర్ ఇంట్లో ఉంటే అయిపోతానే బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకుంటే గ్యాస్ వస్తుంది. దశ మేము ఏదైతే చెప్పామో చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు 42,40,000 మందికి గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకున్నాం. వాళ్ళకందరికీ ఇస్తున్నాం. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను అధ్యక్ష, దీనివల్ల ఒకటే కండిషన్, సింపుల్ కండిషన్, ఎవరైనా సరే రేషన్ కార్డు ఉండాలి, రెండోది ఆధార్ ఉండాలి. ఈ రెండు ఉంటే అందరూ ఎలిజిబుల్. మీరు కూడా చెప్తున్నా, ఊరికే విమర్శలు చేసేది మానండి. ఒకటే హామీ ఇస్తున్నా, ఈ హౌస్ లో ఎవరికైతే రేషన్ కార్డు ఉందో, ఎవరైతే ఆధార్ అథెంటికేషన్ ఉందో, అలాంటి అందరూ కూడా దీపం 2 కింద 3 సిలిండర్లకు అర్హులు, తీసుకునే హక్కు వాళ్ళకు ఉంది. ఎవరైనా ఇవ్వకపోతే దబాయించి తీసుకోమంటున్నా. మనోహర్ గారిని కూడా కోరాను, ఢిల్లీలో కూడా నేను చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేశాను, మేమే డబ్బులు కడతాం, మీరు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా కట్టకుండా తీసుకోకుండా ఇమ్మని చెప్పి రిక్వెస్ట్ చేశాం. కానీ వారు చెప్పింది ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు కూడా ముందు డబ్బులు కడితే మళ్ళా వాళ్ళ అకౌంట్ డబ్బులు ఇచ్చుకోండి, కానీ ఇది చేయొద్దనే పరిస్థితికి వచ్చారు. కానీ ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఈరోజు ఎవరైనా ఇది కట్టిన ఆర్డర్ బుక్ చేసుకున్న తర్వాత 48 గంటల్లో వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటా. ఎస్క్రో అకౌంట్ కూడా ఓపెన్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను.